60 దాటిపోతున్నాయి. ఆరోగ్యం చూస్తే క్షీణించిపోతుంది. ఈ వయసులో నాకు ఇంకా ఆశలే ఉంటాయి. నాకు 3 కొడుకులు, తలాకు 4 నెలలు ఒక్కొక్కటింట్లో ఉంటే 12 నెలలు అలా గడిచిపోతాయి. మీ అందరిది కూడా అదే ఆశ కదండి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొడుకులతో కూతుళ్ళతో మనవాళ్ళతో మనవరాళ్ళతో చక్కగా సంతోషంగా ఉండాలని, ఏమంతేనా ఉండాలని మన ఆశ. నేను అదే ఆశపడుతున్నాను. ముందుగా నా పెద్ద కొడుకు ఇంటికి వెళ్తాను. వాడిని ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకుని చేశాను. అరే జాషువా, అరే జాషువా, చెప్పండి డాడీ. జాషు, అది ఆరోగ్యం అంతగా బాగుండట్లేదు నాన్న. సో హాస్పిటల్లో చూపించినా కొంచెం. నాకు 100 పనులు ఉంటాయి. నాకు డైలీ నేను బెంగళూరు, చెన్నై, దుబాయ్ అలా వెళ్ళాలి. కుదరదు. కలకత్తా కూడా వెళ్ళాలి. అసలుకే బెంగళూరు ఫ్లైట్ ఉంటుంది. ఈ పెద్ద ఆయన్ని పంపించాడమ్మా? అయ్యా పంపించేద్దాం. ఈ నా పెద్ద కొడుకు అయ్యా, నన్ను ఎక్కడ పంపించొద్దయ్యా. మా ఊడి దగ్గర ఉంటానయ్యా. 4 నెలలు నీ దగ్గరే ఉంటాను. ఇప్పుడు నా వైఫ్, నా పిల్లలు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటే నాకు టైం సరిపోదు. మళ్ళీ నువ్వు ఒక యాడ్ అయితే మళ్ళీ ఆ 100 పనిలో 101 అవుతావు. వాళ్ళని ఎక్కడ పెట్టావునా నాకు ఎంతవరకు తెలియదు. మీ మూలంగా 3 మినిట్స్ లేట్ అయిపోయింది. లైఫ్లో ఇదే వేస్ట్ చేశాను. టైం టికెట్ వేస్ట్ అయిపోతుంది. కన్న తండ్రి కంటే ఆడి ఫ్లైట్, ఆడి ప్రయాణాలు ముఖ్యమైపోయినాయి అంటే నేను ముక్కలు రెక్కలు చేసుకొని ఆడిని మంచి చదువు చదివించి మంచి బిజినెస్ మ్యాగ్నెట్ చేశాను. ఈరోజు చూస్తేనేమో కన్న తండ్రిని వస్తే కుదరదు పొమ్మంటున్నాడు. సరే ఏం చేస్తాను, 2వ కొడుకు ఉన్నాడుగా, ఆడన్నా ఆదరెత్తాడో వెళ్ళి చూస్తాను. అయ్యా సోము, నాన్న సోము. నాన్న చెప్పు నాన్న. న్యూ ఇయర్ వచ్చింది కానీ ఇంకా నువ్వు రాలేదేంటా అనుకున్నా. నువ్వు కూడా వచ్చావా? టైం అయిందా? చెప్పు నాన్న, ఏంటో విషయం చెప్పు. ఏం లేదు నాన్న, వయసు మీద పడుతుందిగా. నాకు ఆశ ఏముంటుందిరా. తలా కొడుకు దగ్గర తలాగా 4 నెలలు ఉందాం అనుకున్నాను. పెద్దోడు తోసేర్రా, నీ దగ్గరికి వచ్చాను నాన్న. నన్ను ఆదరించరా, నాకు హాస్పిటల్లో చూపించరా. ఆరోగ్యం ఆదరిస్తాలే కానీ పెన్షన్ డబ్బులు వచ్చినాయా నాన్న? ఏ టాబ్లెట్స్ చాలట్లేదు నాన్న, అందుకే నీ దగ్గర దాకా వచ్చాను. పెన్షన్ డబ్బులు వస్తే ఇచ్చావు అనుకో, మటన్ చికెన్ తెచ్చుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా జరుపుకొని తర్వాత ఏమన్నా మిగిలితే అప్పుడు నీకు హాస్పిటల్కి తీసుకెళ్తాను. ముందు సంచి లోపల పెట్టరా, మొయిలో పోతున్నాను. దాని సంచి లేదు గించలేదు ఎలా బాబు. అయ్యో, నా 2వ కొడుకు కూడా తోసాడయ్యా. ఇంకా నాకు ఉంది ఎంతమంది, ఒక్కగానో ఒక కొడుకు, ఇంకా 2 తోసారుగా ఇంకేం చేయను. అయ్యా సాగరా, సాగరా, అమ్మా సాగరా. నాన్నగారు ఎప్పుడు వచ్చారు? నాన్న ఇప్పుడు వచ్చాను నాన్న. మీ 2 అన్నయ్యల దగ్గరికి వెళ్ళి వచ్చాను నాన్న. ఏమైంది నాన్న? ఎందుకని మీరు నీరసంగా ఉన్నారు, డల్గా ఉన్నారు? ఏముంది నాన్న, వయసు మీద పడుతుంది కదా, ఆరోగ్యం అంతగా బాగుండట్లేదు. హాస్పిటల్లో చూపించుకుందామని వచ్చాను నాన్న. ఏంటి నాన్న ప్రాబ్లం ఏంటి? ఏముంది నాన్న, వయసు మీద పడినప్పుడు ఏముంది, షుగర్ ఎక్కువైపోయింది. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. ఊపిరితిత్తులు గాలి సరిగ్గా తీసుకుని కొంచెం కష్టంగా ఉంది. నువ్వేం బాధపడమాకు నాన్న, నేను చూసుకుంటాను. నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఎంత ఖర్చు అయినా నేను ఖర్చు పెడతాను నాన్న. నువ్వేం బాధపడద్దు. అన్నల 2 గురించి నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను నాన్న. అలాగే నువ్వు అంత మాట అన్నావు, నాకు కొంచెం ధైర్యంగా ఉంది నాన్న. సరే నాన్న, బాధపడమాకు. నేను హాస్పిటల్లో చూపిస్తాను కానీ నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి. నేను చెప్పింది ఒకటి చేయాలి. చేస్తావా? చెప్పునా, నువ్వేది చెప్పినా చేస్తాను. నన్ను ఆదరించింది నువ్వే కదా నాన్న. నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను కానీ నువ్వు మొదటిగా దేవుణ్ణి నమ్ముకోవాలి. అలాగే బాప్తిజం తీసుకోవాలి, రక్షణలోకి రావాలి. తప్పకుండా హాస్పిటల్కి నేను తిప్పుతాను కానీ డాక్టర్లకి పరమ వైద్యుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన దగ్గరికి వస్తే అనారోగ్య సమస్యలు కూడా విడుదల జరుగుతాయి నాన్న. అలాగే తప్పకుండా నాన్న. నాన్న మీ 2 అన్నయ్యలకి ఇంత సంచితో ఏమన్నారన్న? అన్నయ్యలు ఏమన్నారు? అయ్యా పెద్దోడి దగ్గరికి వెళ్తే ఆడెక్కడికో బెంగళూరు, చెన్నై వెళ్ళాలంటయ్యా.
నాకు కుదరదు, నా పెళ్ళాం బిడ్డలతోనే నాకు సరిపోతుంది, పోని నన్ను గెంటేసాడు నాన్న. చిన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, ఆడి పరిస్థితి అంతంత మాత్రం, నా వల్ల కాదు నువ్వు పో అన్నాడు నాన్న. అందుకే నీ దగ్గరికి వచ్చాను నాన్న. నువ్వు బాధపడమాకు నాన్న, నా దగ్గరే ఉంది. కానీ వారు అన్న మాటలకు నువ్వేం బాధపడదు. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, చూపిస్తాను. నీకు ఎంత ఖర్చు అయినా నేను చూపిస్తాను. ప్రజెంట్ ఈ అమౌంట్ నీ దగ్గర ఉంచున్నానా, నేను రేపు నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. అలాగే నాన్న. నాన్న, ఈ డబ్బు నా దగ్గర చాలా ఉంది నాన్న. నేను వచ్చింది మీ దగ్గర ఉండాలని. ఇదిగో నాన్న, ఈ డబ్బంతా మీదే, దీంట్లో ఉన్న ఆస్తి పత్రాలన్నీ మీయే. వీటన్నిటిని ముగ్గురికి సమానంగా పంచుదాం, తలాక 4 నెలలు ఉందాం అనుకున్నాను నాన్న. కానీ మీ అన్నయ్యలిద్దరూ దీన్ని తృణీకరించారు. ఈ సంచి నిండా డబ్బు ఉంది, దీంట్లో ల్యాండ్ పేపర్స్ ఉన్నాయి, ఇది నీ పేరు మీద పెట్టేస్తాను నాన్న. ఇక జీవితాంతం నేను చచ్చే వరకు నీ దగ్గరే ఉంటాను నాన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న. నువ్వు సంతోషంగా ఎప్పుడు నా దగ్గర ఉండొచ్చు, కానీ నేను చెప్పింది మటుకు మర్చిపోకూడదు. తప్పకుండా నాన్న, తప్పకుండా నాన్న. నేను కూడా బాప్తిజం తీసుకుంటాను, దేవుడిని నమ్ముకుంటాను. నువ్వు దేవుళ్ళు ఉన్నావు కాబట్టి నా యొక్క కష్టాన్ని చూసావు, కష్టాన్ని గ్రహించావు నాన్న. వాళ్ళిద్దరూ అన్యులుగా ఉన్నారు కాబట్టి నా కష్టాన్ని తెలుసుకోపోయారు. అందుకే నిన్ను చూసేనా నేను దేవుని దగ్గరికి వస్తాను నాన్న. ఈరోజు సాయంత్రం ఐపీసీ మురళీనగర్ చర్చిలో సాయంత్రం న్యూ ఇయర్ ఆరాధన జరుగుతుంది. దైవజనులు ఆల్రెడీ వచ్చి ఉంటారు నాన్న. నిన్ను తీసుకెళ్ళి దైవజనులతో ప్రార్థన చేపిస్తాను నాన్న. తర్వాత నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను నాన్న. తప్పకుండా నాన్న, వెళ్ళొద్దా నాన్న? ఓకే ఓకే, అవును. భాగంగా ప్రార్థన, రియల్ టైం, క్లోజ్ అవర్ ఐస్, కళ్ళు మూయండి. దేవా, సమాజంలో ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఎవరు మాకు ఆధారం కాదు, ఎవరు మాకు దిక్కు కాదు. ఆయన చిన్న కుమారుడు ఆదరించినట్టుగా, ఆనాడు చిన్న కుమారుడు తిరిగి వచ్చినట్టుగా ఈ కుమారుడిని మీరు స్థిరపరచమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. ఆమేన్. నిజంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజెంట్ చాలామంది పెద్దవారు ఎదుర్కొంటున్నారండి. వారి సంఘటనలు కొన్ని నిజంగా మేము చూసి ఈ స్కిట్ చేయడం జరిగింది. నిజంగా అటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దవారు ఉంటే, వారి కుమారులు ఉంటే, దయచేసి మీరు ఆ పెద్దవారిని మీరు ఆదరించండి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మరొక మాట ఏంటంటే, ఇక్కడ సాదృశ్యం ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి వస్తానని, మన దగ్గర ఉంటానని, మీరు రక్షణ పొందండి అని, మారుమనసు పొందండి అని చాలాసార్లు అనేక దైవజనుల ద్వారా, అనేక మన సంఘ బిడ్డల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. ఆయన ఉంటే మనకు ఐశ్వర్యం, ఆయన మన జీవితంలో ఉంటే మనకు ఆశీర్వాదం, ఆయన్ని కలిగి ఉంటే మనకు విడుదల, స్వస్థత అనే ఒక వాక్య రూపంగా మేమందరం మీకు తెలియచేయాలనే ఒక సదుద్దేశంతో ఈ స్కిట్ వేయడం జరిగిందండి. మీకు నచ్చితే మమ్మల్ని అందరూ ఒకసారి కొట్టండి. థ్యాంక్ యూ. హల్లెలూయా.